రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదంట. మంచి విషయాల్లో మందమైపోకూడదు మన మనస్సు. మరి విద్యార్థులు చదువుకోవటం అనేది మంచి విషయం. కొన్నిసార్లు మందమైపోతుంటారు. 10th ర్యాంక్ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవడానికి అవకాశమే లేదు. అనవసరమైన వాటి మీద మైండ్ పెట్టి అవసరమైన వాటిని వదిలేయటం వలన ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోతున్నారు ఎంతోమంది ఎన్నో విషయాల్లో. ప్రభు అంటున్నాడు, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండండి, పట్టుదల కలిగి ఉండండి. కలిగిన వాటిని పోగొట్టుకోకుండా అంతవరకు వాటిని కాపాడుకోండి. మందం అనేది మీలో రానివద్దు, నిర్లిప్తత నిర్లక్ష్యం అనేది రానివద్దు. అదే రీతిగా నువ్వు మంచి ప్రార్థనా పరురాలివి, ప్రార్థనా పరువైతే ఆ విషయంలో నువ్వు చల్లారిపోవద్దు. నువ్వు ఇతరులకి దేవుని సువార్తను ప్రకటించి 10 ఆత్మలు రక్షించి ఆ తలాంతు దేవుడిస్తే ఆ విషయంలో నువ్వు మౌనంగా ఉండవద్దు, నోరు కట్టేసుకొని. సంసోనులో దేవుడు పెట్టాడు ఒక ఉజ్జీవాన్ని, ఫిలిస్తీన్లు జయించాలని, ఆత్మాభిషేకంతో తన ప్రజలకు సుస్థిరమైన పరిపాలన అతను ఇవ్వాలని దేవుడి హృదయవాంఛ. కానీ సంసోను ఆత్మయందు తీవ్రతను పోగొట్టుకున్నాడు. ఆత్మలో చల్లారిపోవటానికి ఏవైతే అతని జీవితాన్ని భ్రష్టతలో నడిపిస్తాయో వాటి వైపే పరిగెత్తాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అపవిత్రమైన కార్యాలను ప్రేమించి వాటిని హత్తుకున్నాడు. వ్యర్థమైన భక్తిహీనత వైపు పరిగెత్తాడు. ఆత్మయందు తీవ్రతని కోల్పోయిన వారి లెక్కలో చూస్తే మనము సంసోను చూడగలుగుతాం. కానీ బాప్టిజం ఇచ్చే యోహాను ఆత్మయందు తీవ్రత గలవాడు. బతికింది కొద్ది కాలమే, కానీ బాప్టిజం ఇచ్చే యోహాను ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఆత్మయందు తీవ్రతతో మాట్లాడాడు, దేవుని పక్షంగా మాట్లాడాడు, నీతియుక్తంగా మాట్లాడాడు, యథార్థంగా మాట్లాడాడు. ఈ దినాల్లో మనల్ని కూడా దేవుడు ఒక గురి ఎద్దుకు పరిగెత్తాలని ఈ లోకము నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గమ్యాన్ని మనం చేరేంత వరకు కూడా మనం పరుగు పందెంలో కుడిముకు కానీ ఎడముకు కానీ తొట్టిల్లు పోకుండా ఆ జీవమార్గంలో కొనసాగాలి. యేసు ప్రభు వారు ఏ రీతిగా తెల్లవారుకు ముందే కొండకు వెళ్ళి ప్రార్థన చేశారంటే ఆయన ఆత్మ బలముతో ఆయన తిరిగి వచ్చినప్పుడు అద్భుతాలు జరిగాయి. ఈ రోజుల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, శక్తివంతమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరగాలంటే ఆత్మ బలము. ఆత్మ బలముతో ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆత్మ బలముతో రోగులను స్వస్థపరిచాడు. ఆత్మ బలముతో ఆయన రాజ్య సువార్తను ప్రకటించగా సాతాను రాజ్యము కుప్పకూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఆత్మ బలం పొందటానికి ఆయన చేసిన మొట్టమొదటి కార్యము ప్రార్థన. దైవజన్మ, నీలో దేవుడు పెట్టినటువంటి ఆ ఉజ్జీవాన్ని నీకు నువ్వే చల్లార్చుకోవద్దు. నువ్వు 10 మంది కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన ప్రార్థన అనుభవం నువ్వు కలిగి ఉంటే ఇంకా నువ్వు ఉజ్జీవంతో ఉంటూ 10 మందిని ఉజ్జీవింపజేయడానికి నీకు దేవుడిచ్చిన తలాంతులు సద్వినియోగపరచుకో. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై దేవుణ్ణి సేవించాలి.